ముఖ్యంగా గతంలో మరి మన పాస్టర్ గారు ఒకటి నిర్మాణం చేసాం, తర్వాత అలాగే ఇప్పుడు చర్చి పైన కొంచెం ఇదవుతుందని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఇంజనీర్లు ఒకసారి పరిశీలన చేసి దానికి కావాల్సిన విధంగా దాన్ని ఏం చేయాలి ఏంటనేది వర్క్ పెట్టిన తర్వాత మనం నిర్ణయించుకొని దాన్ని పూర్తిగా చేయడానికి తప్పనిసరిగా నా వంతు సహకారం. అది రాజకీయాల మీద వదిలేద్దాం, రాజకీయాలు టైం ఉంది, ఆ రోజు మళ్ళీ వచ్చి అడుగుతారు అందరూ. కాకపోతే ఒకటేంటంటే మీ అందరూ కలిసి నాతో ఉంటానని చెప్పారు, దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను రోజు ఊళ్ళోనే ఉంటాను, కాబట్టి మీకు ఏదున్నా వచ్చి చెప్పండి. పొద్దున్నే వస్తే ఎక్కడికి వెళ్ళాను నేను, ఎవరు వచ్చి చెప్పినా మీరు ఏ విషయం ఉన్నా ఏదున్నా వచ్చి చెప్పండి. అది వ్యక్తిగతమా సంఘంగా ఏదైనా మన కుటుంబాలు ఎదిగితేనే ఊరు అనేది ప్రకటన. కాబట్టి ఆ విధంగా మా వంతు సహకారం ఎక్కువ ఉంటది. కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు ఏదున్నా వచ్చి చెప్పండి. సంఘస్థులు కానీ మన కుర్రాళ్ళు చక్కగా యూత్ లాగా ఆర్గనైజ్ అయ్యి చక్కగా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు యూత్ కూడా. అలాగే వీటికి సంబంధించిన ఏదన్నా వచ్చి చెప్పండి. తప్పనిసరిగా నేను మీలో ఒక్కడిగా భావించి వచ్చి చెప్పండి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా అనుకోని చెప్పండి. కష్టమైన ఇబ్బంది అయినా అవసరం ఉన్నా వచ్చి చెప్తే మా వంతు సహకారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మీ అందరి కోరిక చర్చి కాబట్టి దీని పునర్నిర్మాణానికి నా వంతు సహకారం భాగస్వామ్యంలో ఉంటది. కాస్త సంఘ పెద్దలు